హాయ్ అండి. ఒక్క నిమిషంలో రసం చేసుకుందామా? ఈరోజు ఒంట్లో బాలేదండి. తొందరగా అవ్వాలి, రుచిగా ఉండాలి, కమ్మగా ఉండాలంటే ఈ నిమ్మకాయ రసం చేయాల్సిందేనండి. సింపుల్‌గా అయిపోతదండి. ముందుగా జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగనిచ్చి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు మనం రసం మసాలా వేసుకుందాం. అది ఇంట్లో చేసిందండి. వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు కొంచెం వేయించుకొని, మిరియాలు కూడా కొంచెం వేసాను మంచిదని ఆ పౌడరు. దానికి కొంచెం అంటే ఒక 2 లోటాలు నీళ్లు పోయండి. నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి తెల్ల కాగనిద్దామండి. కొంచెం తెల్ల కాగిన తర్వాత మనం నిమ్మకాయ రసం పిండుకోవడమేనండి. నేను ఒక కాయ, ఇది చాలా పెద్దగా ఉందండి. సరిపోయింది రసం, చాలా రసం వచ్చింది. మా చిన్ని బాబు నిమ్మకాయ ఎట్లా సెట్ చేస్తున్నాడు చూడండి చక్కని. సూపర్ కదా! వాడికి ఎంతో ఇష్టమండి ఈ రసం. చూసారా? నిమ్మకాయ పిండేశాను. ఒక్కటే పిండాను. సరిపోయిందండి. చూసారా? ఎంత యమ్మీగా, ఎంత టేస్ట్‌గా వచ్చినాయో. దీని కాంబినేషన్ ఎవరిష్టమైనవి వాళ్ళు తినొచ్చు. వడియాలు తినొచ్చు, అరటికాయ వేపుడు తినొచ్చు, బంగాళదుంప వేపుడు తినొచ్చు, కాకరకాయ కారం తినొచ్చు. ముక్కలు బాగుంటాయి కదా! అలా అనమాట. ఈరోజు మాత్రం నేను రసం మాత్రమే వేసుకొని తింటున్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేరియన్ వైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.